నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఈనాడుకు సంబంధించి రణమా విరమణ అన్నట్టుగా, అంటే యుద్ధం చేస్తారా లేకపోతే విరమించుకుంటారా అన్నట్టుగా అమెరికా ఇరాన్ ధారెటు. ఓ పక్క చర్చలు అంటున్నారు, చర్చల మీద ఒక క్లారిటీ లేదు, అసలు ఏం జరగబోతోంది అన్నదికి ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. ఇటు మలి విడత చర్చలపై తొలగని సందిగ్ధత. ఓ పక్క చర్చలు ఉంటాయి, చర్చిస్తాము అన్నట్టుగా ట్రంప్ చెప్తుంటే అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమి మా దగ్గర లేవు, దీనికి సంబంధించి ప్రణాళిక, ఈ చర్చలకు సంబంధించి ప్రణాళికలు ఏమి మా దగ్గర లేవు అంటూ ఇరాన్ కూడా చెప్తోంది. అయితే ఇదే లాస్ట్ దశ, మీ అంతటా మీరు వచ్చి మామూలుగా చర్చలకు వచ్చి మాట్లాడి దీన్ని ఇంతటితో ఆపుతారు, లేదంటే ఇక యుద్ధమే అన్నట్టుగా ట్రంప్ మరోసారి బెదిరించడం జరిగింది. అయితే ఇరాన్ అంటే ఏంటో చూస్తారు మీరు, ఈసారి మీరు ఎటువంటి బెదిరింపులు బెదిరించినా అయితే బెదిరే ప్రసక్తే లేదు, ఇరాన్ అంటే ఏంటి కొత్త పంతా చూస్తారంటూ కూడా ఇరాన్ కూడా ధీటుగా అయితే సమాధానం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేడు ఇస్లామాబాద్ చేరుకోనున్న వాన్స్ ఘాలిబఫ్. సంప్రదింపులపై టెహ్రాన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్న పాక్. అయితే సంప్రదింపులపై టెహ్రాన్ ఏం చెప్తోంది ఏంటి అనే దాని మీద అయితే పాక్ ఎదురు చూస్తున్నాము అన్నట్టు చెప్తోంది. అయితే చర్చలు జరుగుతాయని ట్రంప్ విశ్వాసం. ఖచ్చితంగా చర్చలు అయితే జరుగుతాయి, లేదంటే దాడులకు తమ సైన్యం ఉవ్విళ్ళూరుతోందని వెల్లడి. అయితే చర్చలకు వచ్చారా సరే, లేదంటే మాత్రం దాడులు మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాం, మా సైన్యం అయితే సిద్ధంగా ఉంది అంటూ కూడా ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్, బెదిరింపులకు లొంగం, సరికొత్త షాకులు ఇస్తామన్న ఇరాన్. అయితే మొన్నటిదాకా ఎన్ని బెదిరించినా ఊరుకున్నాం, అసలు ఇరాన్ అంటే ఏంటో అన్నట్టుగా మీరున్నారు, కానీ ఈసారి మీరు బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు, ఇరాన్ అంటే ఏమిటనేది చూపిస్తాం, మా దగ్గర సరికొత్త షాకులు ఇవ్వడానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇరాన్ ప్రకటించడం జరిగింది. అయితే చర్చలపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ. అయితే చర్చలు ఏ విధంగా సాగుతాయి, అసలు ఈ చర్చలకు సంబంధించి కూడా ఎటువంటి డెసిషన్ మేమైతే తీసుకోలేదు అంటూ కూడా ఇరాన్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి చర్చలు జరుగుతాయా లేదా అనే దాని మీద అయితే సందిగ్ధత అయితే నెలకొన్నట్టుగా ఉంది. అయితే డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి మనం డీటెయిల్స్ కూడా చూద్దాం. అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఉత్కంఠకైతే తెరపడలేదు. అసలు ఏం జరుగుతుంది, అసలు చర్చలకు సంబంధించి యుద్ధమా లేకపోతే ఇంకోటి ఏదో పక్కన పెడితే అసలు చర్చలకు రెండో దఫా చర్చలు అన్నారు. ఆ చర్చలకు సంబంధించి ఎంతసేపు రెండు రోజులు అంటున్నారు. ఈ చర్చలకు సంబంధించి ఏం జరగబోతుంది, అసలు చర్చలు జరుగుతాయా అన్న దాంట్లో అయితే సందిగ్ధత అయితే నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా వాటి మధ్య జరగాల్సిన మలి విడత సంప్రదింపులపై స్పష్టత రాలేదు. అయితే ఇంకోసారి చర్చకు సంబంధించిన ఒక ప్రణాళికపై ఏ విధంగా జరగబోతుందో, అసలు జరుగుతుందా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు అన్నట్టుగా తెలుస్తుంది. 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం ఉదయానికి ముగుస్తుండటంతో, అయితే ఈరోజు ఉదయానికి అయితే ఈ కాల్పుల ఒప్పందం 2 వారాలకు సంబంధించి కాల్పుల ఒప్పందం అయితే ముగుస్తున్న నేపథ్యంలో రెండో రౌండ్ చర్చలు జరుగుతాయని చాలామంది ఊహించినా అవి సాకారం కాలేదు. అయితే రెండోసారి అయినా సరే ఖచ్చితంగా జరుగుతాయి, ఏదో ఒక కొలిక్ వస్తుంది అని అందరూ ఎదురు చూశారు. కాకపోతే అదైతే ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏమి తెలియలా, అదైతే అనుకున్నదంత ఈజీ కాదు, అది జరగలేదు అన్నట్టుగా ఇచ్చారు. అయితే వాషింగ్టన్ టెహ్రాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్కు రానే లేదు. అయితే చర్చలు అంటున్నారు, కానీ వాషింగ్టన్ టెహ్రాన్కు సంబంధించిన ప్రతినిధులు అయితే ఇస్లామాబాద్కు రానే లేదు. దీంతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతోందన్న ఆందోళన నెలకొంది. రెండో దఫా చర్చలు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తూనే ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ఓ పక్క ఒప్పందానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం, చర్చలు జరుపుదాం అన్న దాని గురించి చెప్తూనే ఇంకో సైడ్ నుంచి కూడా బెదిరింపులు మొదలుపెట్టారు ట్రంప్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామంటూ పునరుద్ఘాటించారు. అయితే కాల్పుల విరమణ గడువును పొడిగించాలనుకోవడం లేదని కూడా తెలిపారు. ఆయన హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్
ఘాలిబఫ్ ధీటుగా స్పందించారు. ట్రంప్ బెదిరింపులకు తాము తలొగ్గబోమన్నారు. యుద్ధం మళ్లీ మొదలైతే కొత్త వ్యూహాలతో అమెరికాకు గట్టిగా సమాధానం చెప్తాము అని అన్నారు. అయితే ఓ పక్క చర్చలు అంటున్నారు, ఓ పక్క బెదిరింపులకు దిగుతున్నారు. ఆ బెదిరింపుల్లో కూడా ఇరాన్ చెప్తున్న మాట ఏంటంటే చర్చలో అంటున్నారు, దీనికి సంబంధించింది ఎటువంటి ఏమీ లేదు, పైగా మమ్మల్ని బెదిరిస్తున్నారు, మీరు బెదిరిస్తే మేము బెదిరిపోము, మా దగ్గర సరికొత్త వ్యూహాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా బయటకు తీయని వ్యూహాలు ఎన్నో ఉన్నాయి, వాటిని ప్రయోగిస్తాం, మీకు గట్టిగా అయితే సమాధానం ఇస్తాం, మీరు బెదిరింపులు ఆపండి. చర్చలు అంటున్నారు, బెదిరిస్తున్నారు, అయితే మీ బెదిరింపులకైతే మేము లొంగమో అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే పశ్చిమాసియాకు సంబంధించి సందిగ్ధత అయితే నెలకొంది. అయితే ఆ పశ్చిమాసియాకు సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎటువంటి బాంబులు ప్రయోగిస్తారో, ఎప్పుడు ఎటువంటి విస్ఫోటనాలు జరుగుతాయో అన్నట్టుగా ఆందోళన అయితే అక్కడ వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఇంకొక వార్తకి వెళ్ళిపోదాం. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, మోదీపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఉగ్రవాది అంటూ విమర్శ. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖర్గే ఒక మాట అన్నారు, ఉగ్రవాదితో పోల్చారు. అయితే ఆయన చెప్పడం ఏంటి అంటే, నా ఉద్దేశం ఆయన ఉగ్రవాది అని కాదు, నేను చెప్పేది అది కాదు అంటూ కూడా తనను తాను మళ్ళీ సమర్థించుకున్నారు మల్లికార్జున ఖర్గే. ఏమిటి అంటే, టెర్రరైజ్ చేస్తున్నారు అనడమే, అంటే ప్రధాని టెర్రరైజ్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పడానికే నేను ఉగ్రవాది అనే పదాన్ని అయితే వాడాల్సి వచ్చింది తప్ప నేను కావాలని చేసింది కాదు అంటూ. అయితే బీజేపీ శ్రేణులు అయితే మండిపడుతున్నాయి. క్షమాపణ చెప్పాల్సిందే ప్రధాని నరేంద్ర మోదీకి. ఈ కాంగ్రెస్ వాళ్ళు మల్లికార్జున ఖర్గే ఖచ్చితంగా అయితే క్షమాపణ చెప్పి తీరాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఒక ప్రధాని పట్టుకొని ఉగ్రవాది అంటం కూడా కరెక్ట్ కాదు అని సామాన్యులు కూడా అంటున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, బాణాసంచా తయారీలో పేలుడు, కేరళలో 13 మంది మృతి. నిన్న తమిళనాడుకు సంబంధించి ఒక దగ్గర జరిగితే దాంట్లో కూడా దాదాపు 22 మంది 23 మంది మృతి చెందారు. ఇప్పుడు బాణాసంచా తయారీలో పేలుడు, కేరళలో 13 మంది. మొన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించి, ఇప్పుడు కేరళ. అంటే ఏంటంటే ఇటువంటి ప్లేస్లో, ఈ బాణాసంచా తయారు చేస్తున్నటువంటి ప్లేస్లో సరైన చర్యలు తీసుకోవట్లా, సరైన జాగ్రత్తలు అయితే తీసుకోవట్లా, అధికారులు కూడా స్పష్టంగా వెళ్ళి తనిఖీలు చెయ్యట్లేదు. ఇలాంటి ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు ఇప్పుడు కూడా 10 సంఖ్యకు పైనే ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే కనీసం ఇటువంటి బాణాసంచా తయారీ షాపుల దగ్గర కానీ, తయారీ పరిశ్రమల దగ్గర కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటి అనే దాని మీద ఎందుకు చెక్ చేయట్లేదు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అయితే ఇటువంటి జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అధికారులు ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, అవి చేస్తున్నాం అంటున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయిన తర్వాత ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి, అవి సంభవించక ముందే కనుక చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది కదా అని చాలామంది చెప్తున్న మాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, రేపే పోలింగ్. తమిళనాడు అంతటా రేపే పోలింగ్ అయితే బెంగాల్లో తొలి విడతకైతే సిద్ధం అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రేపు పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో మొత్తం అన్ని దశలు కలిపి ఒకేసారి జరుగుతాయి ఏకంగా. అయితే తమిళనాడులో ఒకేసారి రేపు, అయితే బెంగాల్లో అయితే తొలి విడత అయితే రేపు జరగనుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, మతాచారాలపై కోర్టు విచారణ జరపవచ్చు. అయితే మతాచారాలకు సంబంధించి మొన్నటి దాకా ఒక సందిగ్ధం ఉండేది. అయితే దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే మతాచారాలపై కోర్టు అయితే విచారణ జరపచ్చు అంటూ శబరిమల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అయితే ఈ మాట చెప్పింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, రాత్రి హత్యలు, తెల్లారాక శవాల దగ్గర ముసలి కన్నీళ్లు అంటూ ఒక వార్త. పార్థసారథి మంత్రి అయితే ఆయన చెప్పడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం. ఏమిటి అంటే, రాత్రిపూట హత్యలు చేస్తారు, పగలయ్యేసరికి ఆ శవాల దగ్గర ముసలి కన్నీరు కారుస్తారు, హత్య రాజకీయాలకు అడ్డాగా జగన్ పార్టీ నిలిచింది అంటూ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పడం జరిగింది. ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే, వారి రక్త చరిత్రలో నాడు వివేక, నేడు పెద్ద దస్తగిరి బలి అయ్యారు అంటూ, పెద్ద దస్తగిరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే, ఒకరి కోసం ఒక కార్యకర్తని బలి తీసుకున్నారు, సొంత అనుచరుల కోసం, వాళ్ళ పక్కనుండే అనుచరుల కోసం ఒక వైసీపీ కార్యకర్తను బలి తీసుకున్నారు అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే,
ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి దస్తగిరి ఆప్తమిత్రుడు. అయితే ఈ దస్తగిరి అతను అంటే హత్య చేయబడిన వ్యక్తి అయితే ఎంపీ అవినాష్ రెడ్డికి అలాగే మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి కూడా చాలా దగ్గర మనిషి అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆయన వద్ద లభించిన పత్రాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల బినామీ వ్యవహారాలకు నిదర్శనం. ఆయన దగ్గర ఆస్తులు లావాదేవీలకు సంబంధించిన పత్రాలే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల బినామీలకు అలాగే వాళ్ళ వ్యవహారాలకు సంబంధించిన నిదర్శనం అంటూ చెప్పడం జరిగింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఈ విషయం మీద ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద కనుక ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, హత్యకు గురైన పెద్ద దస్తగిరితో తమకు సంబంధం లేదంటూ కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలని, వారి ఫోటోలు ఆర్థిక లావాదేవీలు అందుకు సాక్ష్యాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఓ పక్క ఏమో ఆ దస్తగిరికి మాకు సంబంధం లేదంటూ కడపకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కానీ ఇవేంటి అన్నట్టుగా చూపించడం జరిగింది. అయితే ఆల్రెడీ అక్కడికి సంబంధించిన వ్యవహారాలకు నగదు వ్యవహారాలకు సంబంధించి ఆ డబ్బుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బినామీల వ్యవహారాలకు అవే నిదర్శనం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు, అది హత్యా రాజకీయాల అడ్డా. అధికారం కోసం కార్యకర్తలను వాడుకొని అవసరం తీరాక వారిని అడ్డు తొలగించుకోవడం ఆ పార్టీ నైజం. దస్తగిరి వద్ద లభించిన పత్రాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల బినామీ వ్యవహారాలని బట్టబయలు చేస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదంతా కారణం ఏంటంటే, మీకే అంటే ఒక కార్యకర్తని మీరు ఉపయోగించుకొని ఆ తర్వాత హత్య చేసేసి సంబంధం లేదని ఎలా చెప్తారు అన్నట్టుగా దీని మీద అయితే ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. మినీ స్విట్జర్లాండ్ ఇంకా మూతే, పెహల్గాం ఉగ్రదాడికి నేటితో ఏడాది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మినీ స్విట్జర్లాండ్ ఇంకా మూతే, పెహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది అయింది. అయితే దీనికి సంబంధించిన ఏం జరిగింది ఏంటి అనే దాన్ని ఒక దీనిలా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉంది. నెక్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు అన్నట్టుగా. అయితే దళిత యువకుడి హత్య కేసు నుంచి తప్పించుకునే కుట్రలో భాగంగా అబద్ధపు సాక్ష్యం చెప్పాలి అంటూ సాక్షులకు డబ్బు ఇచ్చారు. అయితే ఇలా ఈ విషయం బయటపడితే మాత్రం అందరినీ చంపేస్తాం, శవాలు కూడా దొరకనివ్వం, జాగ్రత్త, విషయం బయటకు వచ్చింది అంటే అన్నట్టుగా కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారట. అయితే బయటకు చెబితే చంపేస్తామని, మృతదేహాల్ని కనిపించకుండా చేస్తామని బెదిరించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే అనంతబాబు సహా మరికొందరిపై కేసు అయితే నమోదైందట. పరారీలో ఎమ్మెల్సీ ఉన్నాడు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అబద్ధపు సాక్ష్యం చెప్పాలంటూ సాక్షులకు డబ్బు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అయితే ఆ విషయం కూడా బయటకు వస్తే మాత్రం మళ్ళీ మీరు కూడా గల్లంతైపోయే పరిస్థితి ఉంటూ బెదిరించారు. దీంతో కేసు నమోదు చేశారు. దీంట్లో అతను పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. మొత్తానికి గుట్టంతా కూడా పోలీసులు రట్టు చేశారు అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే, సాత్తూర్ రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు. మొత్తానికి ఆయన తమిళనాడులో పర్యటించడం జరిగింది. దక్షిణాదికి కాంగ్రెస్ డిఎంకే ద్రోహం చేశాయి. దక్షిణాదికి అయితే కాంగ్రెస్ డిఎంకే ద్రోహం చేశాయి. డీలిమిటేషన్ అనే దాని పదం మీద కనుక తీసుకుంటే ద్రోహం చేశాయి అన్నట్టుగా చంద్రబాబు నాయుడుకి చెప్పడం జరిగింది. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుల్ని అడ్డుకున్నాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకొని దక్షిణాదికి అన్యాయం చేశాయి కాంగ్రెస్ డిఎంకే అంటూ ఆయన ధ్వజమెత్తారు. అయితే తమిళనాడులో అభివృద్ధి, శాంతి భద్రతలు లోపించాయి, సరైన ప్రభుత్వం లేదు, దానివల్లే ఈ అభివృద్ధి, శాంతి భద్రతలు లేకుండా పోయింది తమిళనాడులో అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కారు మాత్రమే ఈ సమస్యలకి పరిష్కారం చూపుతుంది. మీరు గనక కేంద్రంలో ఒకటే ఉండి మీకు రాష్ట్రంలో కూడా ఒకటే ఉంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి అయితే జరుగుతుంది. దానికి ఉదాహరణ కూడా ఆంధ్రప్రదేశ్ని చూడండి. అక్కడ ఒకటే ఇక్కడ ఒకటే అవటం వల్ల మేమైతే నిధులు తెచ్చుకుంటున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం,
గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. దాన్ని అధిగమించి ఇప్పుడు మేము చేస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. సో మీ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి అంటే మీరు కూడా ఖచ్చితంగా ఎన్డీఏకి మీరు మద్దతు ఇవ్వాలి, ఓటు వేసి గెలిపించుకోవాలి అంటూ కూడా అక్కడ ఓటర్లకి ఆయన పిలుపునివ్వడం జరిగింది. తమిళనాడు ప్రచార సభల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ దక్షిణాది రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాయి, ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మ్యాటర్ కోడ్ ఇచ్చారు. ఆ మ్యాటర్ కోడ్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 ఎన్నికలకే అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లును కాంగ్రెస్ డిఎంకే ద్రోహులు అడ్డుకున్నాయి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే పునర్విభజనతో దక్షిణాదిలో జనాభాతో సంబంధం లేకుండా 50% ఎంపీ సీట్లు పెరిగేవని డిఎంకే కాంగ్రెస్ వ్యతిరేకించడంతో ఆ బిల్లు వీగిపోయిందంటూ కూడా చెప్పారు. అయితే ఏ విధంగా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తే ఏ విధంగా మీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మీకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఎన్డీఏకి మీరు వేయాల్సిన అవసరం ఉంది ఓట్లు అంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే దక్షిణాది రాష్ట్రాలకి ఏ విధంగా కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ అన్యాయం చేశాయి అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, తూర్పు తీరంలో కార్గో రైల్ టెర్మినల్ అంటూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే 1,615 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారట. 2027 జనవరి నాటికి మొదటి దశ పనులు అయితే పూర్తి అవుతాయి అన్నట్టుగా ప్రణాళిక చెప్పినట్టుగా వీళ్ళు ఉంది. అయితే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు సేవలు, అయితే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు ఇక్కడ నుంచి సేవలు జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా ఏటా 10 కోట్ల టన్నుల సరుకు రవాణాకు అయితే అవకాశం ఉంది దీనివల్ల, ఈ టెర్మినల్ వల్ల అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం. రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా 1,615 కోట్లతో కార్గో రైల్ టెర్మినల్ ఏర్పాటు కాబోతోంది అన్నట్టుగా తెలుస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెట్టు సమీపంలో చేవూరు, మోచర్ల గ్రామాల పరిధిలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట పోర్టు సమీపంలో ఏర్పాటుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిందట. దీని ద్వారా రైలు, రోడ్డు మార్గాలు అనుసంధానమై సరుకు రవాణా సులభమవుతుంది. 2027 జనవరి నాటికి ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం అన్నట్టుగా దీనికి సంబంధించి, ఈ టెర్మినల్కి సంబంధించి, కార్గో రైల్ టెర్మినల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఏవి ఇచ్చారు, దీనికి సంబంధించి ఏ విధంగా ఇటు కంప్లీట్ డీటెయిల్స్ తెలంగాణ, కర్ణాటక అట్లాగే మహారాష్ట్ర ప్రాంతాలకు ఏ విధంగా సేవలు విస్తరించబోతున్నారు ఏంటి, అలాగే ఏటా ఎన్ని కోట్ల సరుకు రవాణాకు అవకాశం ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మొదటి దశ పనులు అయితే 2027 జనవరికి అయితే పూర్తయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్, సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళిపోయేసరికి ఫస్ట్ హెడ్లైన్, అభిషేక్ కదుర్స్ అంటూ ఢిల్లీపై 47 పరుగుల తేడాతో హైదరాబాద్ అయితే ఘన విజయం సాధించింది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, డీల్పై ఆశలతో అంటూ ఇంకొక వార్త ఉంది. ఆ వార్తకు సంబంధించి అమెరికా ఇరాన్ చర్చలపై ఆశలతో నిఫ్టీ, సెన్సెక్స్ కాస్త మొన్నటిదాకా నష్టాల్లో ఉన్నటువంటి కాస్త ఊరట లభించింది, లాభాల్లో పయనించాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, సాక్షి పేపర్కి సంబంధించి మెయిన్ వార్త కనుక ఒకసారి మనం చూస్తే, ముఖ్య నేత సూత్రధారి, అసలైన అతనే సూత్రధారి అన్నట్టుగా, బినామీలు మాత్రం పాత్రదారులు, అసైన్ అయిన సూత్రధారి, మిగతా వాళ్ళు పాత్రదారులు అన్నట్టుగా లేపాక్షి లేపేద్దాం అంటూ 10,000 కోట్ల విలువైన 8,844 ఎకరాల లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములపై గురిపెట్టారు. వాటిని కాజేసేందుకు తన బినామీలను రంగంలోకి దించిన ముఖ్య నేత అన్నట్టుగా ఉంది. అయితే ముఖ్య నేత పరం చేసేందుకు కలెక్టర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి చర్చలు, ఫీల్డ్ విజిట్ పేరుతో లేపాక్షి భూములు పరిశీలన చేసి ఆపై అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. మొత్తానికి అయితే లేపాక్షి భూములపై గురిపెట్టారు అంటూ ఈ వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ఉపాధిపై ఇంత నిర్లక్ష్యమా అంటూ నెలల తరబడి వేతనాలు అందక కడుపు మార్చుకుంటున్న కూలీలు అన్నట్టుగా ఉంది. అయితే నిన్న ఈయన చెప్తున్నారు కదా, ఇది చదివిన తర్వాత నేను డీటెయిల్స్ చెప్తుంది దీని గురించి. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతోనే అంతులేని అవినీతి జరిగిందట, దానివల్లే ఇదంతా జరిగింది అన్నట్టుగా
చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు. అట్లాగే ఎంజీఎన్ఆర్ఈజీఏ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. అవును, కీలకం. ఈ పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేయడంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ ఒకటిగా ఉండేది. ఎప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఒకటిగా ఉండేదట. అంటే ఏంటి, 24 స్థానంలో ఉండేటప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో ఏపీ పూర్తిగా వెనకబడిపోయింది. సరే, ఈయన వెనకబడిపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, దేశవ్యాప్తంగా ఇచ్చిన స్థాయిల్లో ఏది ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఎన్ని పని దినాలు అమలు చేస్తున్నారు, ఎంతమందికి ఎట్లా ఇస్తున్నారు, ఇచ్చిన అమౌంట్ని ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఒక సర్వే నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈయనేమో వెనకబడిపోయింది అని అంటున్నారు. అక్కడేమో అంటే కేంద్రం చెప్పింది తప్ప, పోనీ రాష్ట్రంలో అంటే ఏదో చెప్పారు, పోనీ ఏననుకున్నట్టు అవినీతి అక్రమాలు జరిగాయి, వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏదో చెప్తున్నారు అనుకుంటున్నారు. మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఏ స్థానంలో ఉంది అన్నది అందరికీ తెలిసిందే. మరి నిన్నే 800 కోట్ల రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఉపాధి హామీ కూలీలకు మొదటి విడతగా ఇవ్వటానికి. నిన్న 800 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది. అయితే ఫలితంగా గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయిందని అని చెప్తున్నారు. అయితే ఉపాధి పొందిన కుటుంబాలు వ్యయం వివరాలే ఇందుకు నిదర్శనం అంటూ చంద్రబాబు నువ్వు తప్పు చేశావు అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేశారు. అందుకే ప్రజలకు ప్రశ్నించే గొంతుకులకు భయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు కాకర్ల ఎటు నుంచి ఎట్టేళ్ళారు చూడండి. కాకర్ల వెంకటరామిరెడ్డి చేసిన తప్పేంటి, సీఎంను సూటిగా ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. ఇప్పుడు ఈయన ప్రజల ఉపాధి హామీ కూలీల గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే కాకర్ల వెంకటరామిరెడ్డిని పాపం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినందుకు బాధపడుతున్నారా అర్థం కాల. అయితే ఉపాధి హామీ కూలీల గురించి మనం మాట్లాడుకుంటే నిన్నే కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దాన్ని ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు ఎంత బకాయిలు ఉన్నాయో అంత మేర చెల్లించబోతున్నట్టు మొదటి దశ కింద ఎంతమందికి రాబోతుంది, ఏంటి, ఏ విధంగా చెల్లించబోతున్నారు అనే దాని మీద నిన్నే క్లియర్గా తెలిసింది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు సంబంధించి పని దినాలకు సంబంధించి కేటాయించడంలో ఏప్రిల్లో కూడా ఎక్కడ దాకా మొన్న ఏప్రిల్లో పని దినాల్లో మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఉపాధి హామీ కూలీలకు పనులు అప్పచెప్పడంలో వెనుకబడి ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం మొదటి స్థానంలో ఉంది. ఏప్రిల్లో గనక చూసుకుంటే ఎన్ని పని దినాలు కల్పించారు ఏంటి అనేది చూసుకుంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ అయితే మొదటి స్థానంలో ఉంది అన్నట్టుగా ఇది ఒక్కళ్ళు చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఎవరికాళ్ళు సొంతంగా చెప్పుకున్న మాటలు అయితే కావు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఉద్యోగుల పక్షాన గళమెత్తడం తప్ప, ఉద్యోగుల గురించి మాట్లాడటం తప్పు కాదు. 2024లో మీరు ఏం చేశారో మీకు తెలుసు అన్నట్టుగా అయితే ఆన్సర్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. నేను ఏ తప్పు చేయలేదు, ఇది పూర్తిగా బాబు కక్షపూరిత చర్య అంటూ వెంకటరామిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ప్రజారోగ్యం ప్రైవేటు భాగ్యం, బాబు పాలనలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజల్లో సన్నగిలిన నమ్మకం అయితే పోయింది. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ లేదు, ఆసరా అంతకంటే లేదు, జనం జేబులు గుల్లా. నేషనల్ శాంపిల్ సర్వేలో అయితే ఒక విస్తుపోయే విషయం వెల్లడైందట. ప్రజారోగ్యం ప్రైవేటు భాగ్యం అన్నట్టుగా ప్రైవేటు పరం చేయటం వల్ల ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో సేవలు అందట్లేదు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ సాఫీగా చెల్లించుకుంటే రద్దు చేయండి, ఫీజు రియంబర్స్మెంట్ అమలుపై ప్రైవేటు డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందట. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునే ఒక అవకాశం ఇవ్వండి, మీరు ఎలాగో ఇవ్వట్లేదు అన్నట్టు కూడా అడిగినట్టుగా, జీవోలు తప్ప బకాయిలు పైసా విదల్చట్లేదు అంటూ మాట్లాడింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ తొలగని ఉత్కంఠ అంటూ యుద్ధానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా సాక్షికి సంబంధించి ఇవే వార్తలు ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త ఏపీహెచ్పి హిమాచల్ ప్రదేశ్, ఏపీ పరిస్థితి కూడా హిమాచల్ ప్రదేశ్ లాగే మారబోతోందా అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్. అయితే ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు అయితే తగ్గించిందట. అయితే ఏపీ కూడా నెక్స్ట్ ఇదే స్థాయిలో ఉండబోతుందా, ఇదే పరిస్థితికి వెళ్ళబోతుందా అన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఆర్థికంగా మనము అంతంతే, అప్పులు ఆగిపోతే అధోగతే అన్నట్టుగా జీతాలు పెన్షన్ల వ్యయం ఏపీలోనే ఎక్కువగా చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. వడ్డీలు అప్పుల
కిస్తీల భారం కొండంతగా ఉంది. అయితే సొంత ఆదాయం ఈ ఖర్చులకే సరిపోతుంటే సంక్షేమ పథకాలకు 75,000 కోట్లు కేటాయిస్తున్నారు. అనర్హులను ఏరివేసే ధైర్యం చేయలేరు. దోబరా ఖర్చులు తగ్గించుకోరు. ఇలాగైతే మనది కూడా ఈ హెచ్పి పరిస్థితి అంటే హిమాచల్ పరిస్థితి అవుతుందేమో అన్నట్టుగా ఒక ఇదైతే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ డబుల్ ఇంజిన్తోనే బుల్లెట్ స్పీడ్ అంటూ నిన్న తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సత్వర అభివృద్ధి అప్పుడే సాధ్యం. డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ఎన్డీఏ ఉంటే ఖచ్చితంగా మీకు ప్రతి పని కూడా అభివృద్ధి కూడా స్పీడ్గా ఉంటుంది అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మైకులు బంద్, 2 కీలక రాష్ట్రాల్లో రేపే పోలింగ్, ఇక మైకులు మోగబోయినట్టే అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. తమిళనాట హోరాహోరీ ప్రచారం సమాప్తం. 234 స్థానాలకు జరగనున్న ఎన్నికలు. బెంగాల్ తొలి దశలో 152 సీట్లకు అయితే రేపు ఎన్నికలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటంటే పోలవరం @45.72 ప్రాజెక్టు 2వ దశ నిర్మాణానికి లైన్ అయితే క్లియర్ అయింది అన్నట్టుగా తెలుస్తోంది. 194.6 టీఎంసీల నీటి నిల్వపై తొలిసారి పీపీఏ ప్రస్తావన అంటూ ఒక సబ్ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అయితే డీటెయిల్స్ ఇచ్చారు. అవి కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే 45.72 మీటర్ల గరిష్ట కాంటూరుపై వెబ్సైట్లో అధికారికంగా వెల్లడైనట్టుగా తెలుస్తోంది. అయితే 2వ దశకు ప్రధాన కట్టడాల్లో మార్పు అయితే ఉండదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. భారీగా భూసేకరణ, పునరావాస వ్యయం, 80,000 ఎకరాలు సేకరించాలి అన్నట్టుగా నిర్వాసిత కుటుంబాలు 85,962 ఉన్నాయట. వీటన్నిటికీ 28,561 కోట్ల రూపాయలు అయితే అవసరం ఉంటుంది అన్నట్టుగా. అయితే ప్రాజెక్టు పూర్తయితే కుడి కాలువ కింద 3.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అన్నట్టుగా ఉంది. అయితే ఎడమ కాలువ కింద అయితే 4 లక్షల ఎకరాలకు 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయితే ఉంటుంది అన్నట్టుగా. 13 లక్షల ఎకరాల కృష్ణ ఆయకట్టు కూడా అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, పంపకాలు కప్పిపుచ్చుదాం అంటూ ఒక వార్త అయితే హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఏమిటి అంటే కాగితాలపైనే ఇల్లు కట్టేద్దాం, రిపోర్టులు అలాగే ఇవ్వండి అంటూ అక్రమాల ఆనవాళ్లు కనిపించొద్దు. జగన్ ప్రభుత్వంలో చేపట్టిన ఆప్షన్ 3 ఇళ్లను మూసేయండి. అయితే గోడౌన్లలోని స్టీలు, సిమెంటు మెటీరియల్స్ను ఖాళీ చేయండి. హౌసింగ్ ఉన్నతాధికారి ఆదేశాలు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల అక్రమాలు దాచే యత్నం. అయితే ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మారింది కానీ కొంతమంది అధికారులు మాత్రం అటువైపే పనిచేస్తున్నారు అన్నట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటివన్నీ కూడా అక్రమాల ఆనవాళ్లు కనిపించకూడదు. జగన్ ప్రభుత్వంలో చేపట్టిన ఆప్షన్ 3 ఇళ్లను మూయించేయండి. అయితే గోడౌన్లలోని స్టీలు, సిమెంటు మెటీరియల్స్ను ఖాళీ చేయండి అన్నట్టుగా హౌసింగ్ ఉన్నతాధికారి అయితే ఒక ఆయన ఆదేశాలు జారీ చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల అక్రమాలు దాచే యత్నం అయితే చేస్తున్నారట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, టిఫిన్ తినలేం, ఫోన్ కొనలేం, మార్కెట్లో ఒక్కసారిగా ధరల మంట. నిత్యావసరాల నుంచి ఫోన్ల వరకు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అయితే ఏమీ తినలేము, ఏమీ కొనలేని పరిస్థితి అన్నట్టుగా నిత్యావసరాల నుంచి ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల దాకా విపరీతంగా పెరిగిపోయింది అన్నట్టుగా. ఫోన్లపై 15% వరకు అదనపు భారం అయితే పడిందట. 6,500 ఉన్న టీవీ ఇప్పుడు 10,000 పలుకుతోంది అన్నట్టుగా. గత ఏడాది 32,000 ఏసీ ఇప్పుడు 40,000 అన్నట్టుగా. మందులు, నిర్మాణ సామాగ్రి ధరలది అదే తీరు అనంటూ హార్మోజ్ మూసివేతతో సరఫరా వ్యవస్థలకు దెబ్బ అన్నట్టుగా. మొత్తానికి యుద్ధానికి సంబంధించి ఏ ఎఫెక్ట్ ఉండదు అంటూనే ఎన్ని రకాల ఎఫెక్ట్లు ఉన్నాయి అనే దాని మీద రూపాయి విలువ పడిపోవడంతోనూ ప్రభావం కనీసం 8-15% వరకు అదనపు భారం అయితే పడిందట. ధరాభారంతో విలవిల్లాడుతున్న సాధారణ జనం అన్నట్టుగా ఇచ్చారు. నేడే మలివిడత చర్చలు అన్నట్టుగా ఉంది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల భేటీ. ఒప్పందానికి రాకుంటే బాంబులే అంటూ ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, అనంత అడ్డదారి అన్నట్టుగా ఎమ్మెల్సీ తరపున రంగంలోకి అనుచరులు. అయితే 4 సాక్షులను పిలిపించి మంతనాలు జరిపారు. సో దీనిపై కేసు పెట్టేసరికి అతను పరారీలో ఉన్నట్టుగా ఉంది. అయితే దళిత డ్రైవర్ హత్య కేసులో సంచలన మలుపు అయితే తిరిగింది అన్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ముఖ హాజరు ఉంటేనే ఎఫిలియేషన్, ఫ్యాకల్టీ అందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటూ కాలేజీలకు ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు అయితే జారీ చేసింది అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక ప్రేమ ఎంత కఠినం అనే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఏమిటంటే
ప్రియుడికి గంతలు కట్టి తగలబెట్టేసిందట. విదేశీ స్టైల్లో ప్రపోజ్ చేస్తానంటూ యువతి ఘాతుకం చేసింది అన్నట్టుంది. మంటల్లో కాలిపోతుంటే వీడియో తీసి పైశాచికం బెంగళూరులో అయితే ఈ దాష్టికం జరిగింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, పట్టణాల్లో ఖాళీ స్థలాలకు పన్ను రాయితీ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నిర్మాణాలు ప్రారంభించాక 50% చెల్లిస్తే చాలు అంటూ నిర్మాణ కార్యకలాపాలు అట్లాగే రియల్ ఎస్టేట్కు ప్రోత్సాహం అయితే లభించినట్టుగా తెలుస్తోంది. అయితే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసింది అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ మద్యం రవాణా కాంట్రాక్ట్ కేసులో మాజీ మంత్రి కారుమూరికి అయితే సిట్ నోటీసులు జారీ చేసింది అన్నట్టుగా ఉంది. అయితే 24న సిట్ ముందు హాజరు కండి అంటూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ విచారణ 24కి అయితే వాయిదా వేసిందట. నెక్స్ట్ మోదీ ఉగ్రవాది అంటూ అబద్ధాల కోరు మహిళా వ్యతిరేకి, దేశ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదు, కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే వ్యాఖ్యానించారు ఇటువంటి వ్యాఖ్యలు అన్నట్టుగా. అనంతరం ఉగ్రవాది అనలేదని వివరణ, ఇంతలా దిగజారడం సిగ్గుచేటు అంటూ బీజేపీ కూడా మండిపడింది. బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ చివరిగా ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త, ఆర్టీసీ చర్చలు విఫలం, సమ్మె షురు. చర్చలు అయితే విఫలమయ్యాయి, సమ్మె అయితే జరుగుతుంది అన్నట్టుగా. ప్రజా రవాణా స్తంభించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కార్ అయితే దృష్టి సారించిందట. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు అంటూ జేసీ చైర్మన్ ఈదురు వెంకన్న గత్యంతరం లేక సమ్మెకు వెళ్తున్నట్టు వెల్లడి. సర్కారు సానుకూలంగా ఉంది, ఉద్యోగులు డ్యూటీకి రావాలి అంటూ ఆర్టీసీ ఎండీ కూడా రమ్మని పిలవడం జరిగింది, కోరడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అంటూ జనరల్ ట్రాన్స్ఫర్లపై నిషేధం ఎత్తివేస్తూ రాష్ట్ర సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేసిందంట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, శాంత సమరమ, అమెరికా ఇరాన్ చర్చలపై సందిగ్ధం ఇంకా నెలకొనే ఉంది, జరిగే వరకు కూడా అంతా సందిగ్ధమే అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. సర్కారు కొలువులకు ఏజ్ పెంచరా అంటూ ఒక క్వశ్చన్ మార్క్తో కూడిన ముగిసిన 60 ఏండ్ల గడువు స్పష్టత ఇవ్వని ప్రభుత్వం అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ రేవంత్ జేజమ్మ దిగొచ్చిన ఆపలేరంటూ హరీష్ రావు వ్యాఖ్యానించిన వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, 1000 ఏండ్లైనా బీఆర్ఎస్ మారదు, అసలు బీఆర్ఎస్ అనేది మారే ప్రసక్తే ఉండదు అన్నట్టు. ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికీ ఆత్మ విమర్శన చేసుకోవట్లేదు అంటూ కవిత విమర్శించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీస్ అన్నట్టుగా స్పీకర్ ఓం బిర్లాకి ఇచ్చిన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఏప్రిల్ 18న చేసిన ప్రసంగం ప్రతిపక్ష ఎంపీలపై మోదీ నిందారోపణలు చేశారు అన్నట్టు ప్రతిపక్ష సభ్యుల ఓటింగ్ సరళిపై నేరుగా విమర్శలు చేశారు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఇది భారత ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు అవమానమని కామెంట్ చేశారు అన్నట్టుగా వార్త ఉంది. అయితే నెక్స్ట్ 2 విడతల్లో 5,653 కోట్ల రైతు భరోసా నిధులు రిలీజ్ అంటూ మొదటి విడతలో 3,446.94 కోట్లు, రెండో విడతలో 2,206 కోట్లు విడుదల చేశారు. 2 విడతల్లో 71 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ రేపే బెంగాల్లో తొలి దశ పోలింగ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ కేరళలోని పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు, 13 మంది దుర్మరణం అంటే ఇంకొక వార్త ఉంది. నెక్స్ట్ ఇక చివరిగా, వేధింపుల కేసులో లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా సిఐ ఎస్ఐ అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం, ఏసీబీకి దొరికిన నారాయణపేట ఆర్డీఓ అంటూ ఇంకొక వార్త ఉంది. ఇక లాస్ట్ వార్త, ఈసారి 6.18 కోట్ల మొక్కలు అంటూ 2026-27కు సంబంధించి వన మహోత్సవానికి సర్కార్ అయితే టార్గెట్గా పెట్టుకుంది. 6.18 కోట్ల మొక్కలు నాటాలి అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కాబట్టి, సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.